హైడ్రా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయం నడుస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయం నడుస్తోందన్నారు. పేదవాళ్లపై రేవంత్ కక్ష కట్టారని మండిపడ్డారు. పెద్దలకు అండగా నిలబడి పేదోళ్ల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరామర్శించింది. అధైర్యపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సర్కారు తీరుపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, హైడ్రాపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా బాంబు నడుస్తుంది, ఒక హైడ్రోజన్ రాజకీయం నడుస్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైన కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేద ప్రజలు అయితే ఎవరుతుందో ఇందిరాగాంధీ ఇల్లు ఇస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలు ఇల్లు గుంజుకుంటుండో వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం చేశారని చెప్పి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ వ్యాప్తంగా చూసుకుంటే ఇలా తెలంగాణ భవన్ ఏదైతుందో ఇలా మూసి నిర్వాసిత ప్రాంత ప్రజలు మొత్తం టీఆర్ఎస్ భవన్ ఇలా ఒక వేదికైన పరిస్థితి. ఎందుకంటే తప్పకుండా పేద ప్రజలకు అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా కోల్పోయినట్టు ఇంటిని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హక్కును చేసుకుంటే వాళ్ళకి న్యాయం చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందుకంటే ఎక్కడ కూడా లేనటువంటి హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్లో నిర్వాసితులు ఉండి చాలా సుమారుగా 70,000 మంది మన ఇళ్లను గోలుకొట్టండి చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజు ఉదయం నుంచి కూడా టీఆర్ఎస్ భవన్లో చాలా మంది వేలాది మంది ప్రజలు వచ్చి ఇలా ఏదైతుందో మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తం ప్రజలు మొత్తం ఊరల్కి వచ్చి తెలంగాణ భవన్లో ఇలా మకామేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ సంబంధించిన నేతలు హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాసరావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మొత్తం ముఖ్య నేతలంతా కూడా ఇలా ఒక భరోసానిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అతి తక్కువ కాలంలోనే ఇలా పేద ప్రజలను ఇలా హక్కును చేసుకునే విధంగా లేకుండా ఓన్లీ గద్దల కొట్టి కాకులు కేసిన విధంగా ఇలా పేద ప్రజలకు ఎవరికి ఎలాంటి సమాచారం చెల్లకుండా వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డికి అయితే మాత్రం సుమారుగా 45 రోజులు ముందే నోటీస్ చేయడం జరిగింది. అలాంటిది పేద ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే ఇలా పేద ప్రజలు ఇల్లు కొడుతుందని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ ఆరోపించడం జరిగింది. ఆ నేపథ్యంలో చూసుకుంటే అదేవిధంగా హైదరాబాదే కాదు మరో విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ప్రజలు ఏదుందో కబ్జా గురైనటువంటి చెరువులు కావచ్చు, ఇలా కాకతీయ యూనివర్సిటీ లాంటి అలాంటి అన్ని లక్షలాది ఎకరాలు ఇలా కబ్జాలు గురైన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే తప్పకుండా హైడ్రా లాంటి ఎన్నో ఇలా వరంగల్ సంబంధించి వాటర్ రావాలంటారు, కరీంనగర్ నుంచి కాట్రాకి రావాలంటారు. అట్లాంటి ప్రజలు తీసుకుంటే చాలా మంది స్వచ్ఛందంగా వాళ్ళే ప్రజలు కోరుకుంటారు. ఇలాంటి కబ్జాలు గురైనటువంటి అంశాలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుందని చెప్పి ఒక పక్క కాంగ్రెస్ చెప్తూనే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పేద ప్రజలను ఇల్లు కూల్చుకుంటుండు, ఇల్లుని కూల్చుకొని తీసినట్టు కొలగొడుతుందని చెప్పేసి ఇలా ఆరోపణ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగు వేసి ఎవరికి కూడా పేద ప్రజలకు అన్యాయం జరగదు, ఎవరి ప్రజలు ఇల్లు కూడా మేము స్వచ్ఛందంగా తీసుకోవట్లేదు, వారికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇంటిమేషన్ చేసిన తర్వాతనే ప్రభుత్వం కొలగొడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో చెరువు ఇలా బఫర్ జోన్లు కావచ్చు, చెరువులో కబ్జాలు ఇచ్చినటువంటి ప్రజలకు మాత్రమే తప్పకుండా వాళ్ళ ఇల్లు కొలగొట్టడం జరిగింది. అదేవిధంగా ముందస్తు సమాచారం ఇచ్చడం జరిగింది. ముందస్తు సమాచారం ప్రకారం వాళ్ళకు చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇలా ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. ఎవరు కూడా గతంలో 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు చెరువులను కబ్జా చేసింది, ఆ బడాబాబులకు కొట్టిపెట్టిందని చెప్పి ఆరోపించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇలా ప్రభుత్వం ముందడుగేస్తున్న పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఎవరికి వారే స్వచ్ఛందంగా కూలగొడుతున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాలు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమి మొత్తం కబ్జా చేసిన పరిస్థితి. అదేవిధంగా వడ్డేపల్లి చెరువు అదే పరిస్థితి, భద్రకాల ట్యాంక్ బండి చెరువు అదే పరిస్థితి. ఇట్లా చూసుకుంటే బంధం చెరువు కూడా సేమ్ అదే పరిస్థితి. ఇట్లా చూసుకుంటే చాలా లక్షలాది ఎకరాలు ఇలా పేద ప్రజలకు దక్కాల్సినటువంటి భూములు దక్కకుండా బడా నేతలు మాత్రమే ఇవాళ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి కొన్ని కాలనీలు పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.